వెల్కమ్ టు జేపీ న్యూస్. సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవెల విజయశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే విజయశ్రీకి పార్టీ నాయకులు, స్థానిక మహిళలు ఘన స్వాగతం పలికి పూల బాట వేశారు. అనంతరం ఎమ్మెల్యే విజయశ్రీ ఇంటింటికి వెళ్లి పెన్షన్దారులకు పెన్షన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ 1వ తేదీ సెలవు దినాలు వస్తే పెన్షన్దారులు ఇబ్బందులు పడకూడదన్న ఆలోచనతో ముందు రోజే పెన్షన్ నగదును అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. పార్టీలకు అతీతంగా పెన్షన్ నగదును అందించడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో టీడీపీ జెండా కడితే ప్రభుత్వ పథకాలను అందించేవారు కాదన్నారు. పేదలకు సహాయం చేసే ఏ విషయంలోనైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుంటారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ నాయకులకు ప్రజలంతా అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్, నాయకులు పసల గంగాప్రసాద్, గూడూరు సుధీర్ రెడ్డి, అవధానం సుధీర్, పొట్లపూడి రాజేష్, సుజాతమ్మ, రేవతి తదితరులు పాల్గొన్నారు. సరే అమ్మా, మనం చూద్దాము. ఇంకా భర్త కూడా ఉన్నాడు, రావచ్చు. నాకు వాట్సాప్ ఏంది మన గుర్తా అంటే ఈ ఫోటో కూడా అప్లోడ్ చేయొచ్చు, అందుకనే తీసుకోమని. మీరు ఈ రోజు తీసుకోలేదన్నారు కదా? తీసాను మేడం, నేను వెళ్ళి వాళ్ళని సర్టిఫికేషన్ మీకు ఎంత ఇస్తున్నారు? ఎవరన్నా కమిషన్ తీసుకుంటున్నారా? పట్టుకోండి. వాతావరణం చూస్తున్నాం. ఎందుకంటే గతంలో మనకు 1వ తారీఖు ఒకవేళ ఆదివారం వస్తే 2 కానీ 3 కానీ వాలంటీర్లు ఇంటికి వచ్చి 500 వాళ్ళ చేతికి తీసుకొని మీకు ఇంటికి వచ్చి పెన్షన్లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా 1వ తారీఖు ఒకవేళ ఆదివారం వస్తే ముందు రోజే ఎవరు కూడా అబాతాతలు ఎవరు మందులకి కానీ వాటికి ఇబ్బంది పడకుండా ఈరోజు ముందు రోజే మనకు పెన్షన్లు పంపిణీ చేయమని మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఒకరోజు ముందుగానే మనము అందరికీ కూడా పెన్షన్లు అందజేస్తున్నాం. అది కూడా తెల్లవారుజామున 5:30 నుంచి మొదలుపెట్టి మధ్య పూర్తి చేస్తున్నారు. అది కూడా సచివాలయం సిబ్బంది పొద్దుటి నుంచి కూడా ముందు రోజు నుంచి ఎవరెవరికి ఎన్ని పెన్షన్లు ఏంటి అని చెక్ చేసుకొని అన్నిటికి కూడా రెడీగా పెట్టుకొని ఉదయం 5:30 నుంచి సచివాలయం సిబ్బంది కూడా యాక్టివ్గా ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ చూసుకొని అందరికి అందజేయడం జరుగుతుంది. అలాగే అధికారులతో పాటు ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా ఈ పెన్షన్ కార్యక్రమాలకి వచ్చి వాళ్ళకి ప్రాపర్గా అందుతుందో లేదో తెలుసుకొని, అలాగే ఒక వార్డుకు వచ్చి ఆ వార్డు సమస్యలు తెలుసుకొని మీ అందరికీ పథకాలు అందేలాగా చూడడం బాధ్యతగా తీసుకొని మేమందరం కూడా ప్రతి నెల 1వ తారీఖు వచ్చి మీకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ గెలిచిన తర్వాత ఒకటే చెప్పారు, పార్టీలకు అతీతంగా మీరు పనిచేయాలి. అభివృద్ధి పనులు కావచ్చు, సంక్షేమ పనులు కావచ్చు, ఇవన్నీ కూడా ఎవ్వరు వైసీపీ ఓటేశారనో లేదా వైసీపీ జెండా కట్టుకున్నారనో మీరెవరికి పెన్షన్లు తీయడానికి కుదరదని మా అందరికీ కూడా చెప్పారు. అంత నిబద్ధతగా మన ముఖ్యమంత్రి గారు పేదలకి సహాయం చేయాలి. ఏదో ప్రలోభం వల్ల ఎవరో మాటలు విని వాళ్ళు వైసీపీకి ఓటేసినా సరే మీరు పార్టీలకు అతీతంగా పనిచేయండి. పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా మీరు పనిచేయమని మాకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే నాయకులందరం కూడా ఎంతో నిబద్ధతగా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనందరం పని కూడా చేస్తున్నాం. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. గత ప్రభుత్వంలో అలా లేదు. తెలుగుదేశం జెండా కడితే వీళ్ళకి పెన్షన్లు తీయమని వాళ్ళు బయటే అంటే బహిరంగంగానే వాళ్ళు చెప్పేవాళ్ళు, వీళ్ళు తెలుగుదేశానికి ఓటేశారు వీళ్ళకి తీసేయండి. అట్లా ఎంతోమందికి పేదవాళ్ళకి పెన్షన్లు తీసేసిన పరిస్థితి. అందుకని ఎవరు కూడా జెండా కట్టుకోవడానికి భయపడేవాళ్ళు లేదా బయటికి రావడానికి భయపడేవాళ్ళు. ఇలా బయటకు వచ్చిన వాళ్ళని పెన్షన్లు తీసేసిన వాళ్ళు కూడా చూసాం. అలాంటి అరాచక పాలన లేకుండా ఈరోజు పార్టీలకు అతీతంగా పేదవాళ్ళని చూస్తూ ఈరోజు మనము ఈ పెన్షన్ కార్యక్రమాలు కావచ్చు, అలాగే తల్లికి వందనం కావచ్చు, మనకు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే సూపర్ 6లో చెప్పారో అవన్నీ కూడా ఎక్కువగా మహిళలను ఉద్దేశించి లేదా పేదవాళ్ళని ఉద్దేశించి పథకాలు పెట్టారు.
పేదవాళ్ళకి సహాయం చేసే ఏ విషయాన్నైనా కూడా ఆయన ముందుకు తీసుకెళ్తారు, లేదా దాన్ని కొంచెం డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్తారు తప్ప ఏవి కూడా ఆపరు. కాబట్టి మీరందరూ కూడా వచ్చే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మన వాళ్ళని ఆశీర్వదించండి. ఖచ్చితంగా మీ అందరికీ అండగా నిలబడతారు. వార్డ్ మెంబర్లు కావచ్చు, అందరూ కూడా మీకు అండగా ఉంటారు. మీకు ఏ పని కావాలన్నా మేము దగ్గరుండి చేస్తాము. అలాగే 29లో కూడా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని ముగ్గురు కూడా మన రాష్ట్రానికి త్రిమూర్తుల్లాగా ఎంతో కష్టపడుతూ వాళ్ళ పరిధిలో ఎంతో కష్టపడుతున్న విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, ముందుకు తీసుకెళ్ళండి. మన రాష్ట్రం బాగుంటుంది, రేపు మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. మనందరం కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మంచి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మీరందరూ నమ్మి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.